హలో గైస్, ఒక చిన్న స్టోరీ చెప్తా. నాదే, మొత్తం చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మా ఫాదర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు అనమాట. మంచి శాలరీ ఉంటుంది. నేను డిగ్రీ చదివే టైంలోనే ఆయనకు ₹1,00,000 జీతం. సో నాకు అప్పుడు అనిపిస్తుంటే ఏముంది, మా ఫాదర్ నేను ఈజీగా బీట్ చేయొచ్చు, అలా పెద్ద మ్యాటర్ ఏం లేదా అనుకున్నాను. ఓకే, డిగ్రీ తర్వాత ఎంసీఏలో జాయిన్ అయ్యాను. ఎంసీఏ బిస్కెట్ చేసేసాను, కాలేజ్కి రెగ్యులర్గా పోకపోవడం వల్ల. సో ఆఫ్టర్ ఎంసీఏ ఇంకా నేను ఎంసీఏకి న్యాయం చేయలేదు కాబట్టి నాకు ఏం వస్తుంది అని ఆలోచించినప్పుడు ఓకే, బీపీఓ జాబ్లో జాయిన్ అవుదామని ఐ వర్క్ ఫర్ బీపీఓ. నా మొదటి శాలరీ ₹4,500. అప్పుడు అనిపించింది మా ఫాదర్ది అప్పటికే ₹1,00,000 నుంచి ఇంకా పెరిగింది. ఆయన శాలరీ ఎక్కడుందో నేను ఎక్కడుందా అనిపించింది. సరే, ఇప్పుడు స్టార్టింగ్ కదా, కొంచెం కష్టపడదాం అనుకున్నాను. తర్వాత మెల్లమెల్లగా జంపులు చేయంగా ఆఫ్టర్ 2.5 years నా శాలరీ 30,000 అయింది. అంటే నాట్ ఈవెన్ క్లోజ్ టు మై ఫాదర్ శాలరీ. అప్పుడు నేను మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను, ఇట్స్ రియలీ టఫ్, మా ఫాదర్ని బీట్ చేయడం చాలా కష్టం రా అని అనుకున్నాను. తర్వాత నేను అడిగాను, అరే మనం లైఫ్ మొత్తంలో ₹1,00,00,000 సంపాదించి చచ్చిపోతామా అని అడిగాను. మా ఫ్రెండ్స్ ఒకడు అంత సీన్ లేదనో, నేను కూడా అనుకున్నా, ఫిక్స్ అయిపోయినా అంత సీన్ లేదు మనకు. ఎందుకంటే నేను లెక్కలు వేసుకున్నాను, 30,000 జీతం అంటే నీకు సంవత్సరానికి 3 లక్షలు వస్తుంది. 3 లక్షలు అంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి? ఒక 30 years కష్టపడితే కూడా, బట్ సేవింగ్స్ ఎక్కడ ఉన్నాయి? సో అప్పుడు అనిపించింది ఇంపాసిబుల్. బట్ ఇక్కడ నా లైఫ్ టర్న్ అయిపోయింది. ఐ జాయిన్డ్ డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అయిన 2 monthsలోనే నాకు క్లియర్గా అనిపించింది, ఐ కెన్ బీట్ దట్. మా ఫాదర్ని బీట్ చేయగలుగుతా, అట్ ద సేమ్ టైం ₹1,00,00,000 సంపాదించగలుగుతా అనే నమ్మకం అయితే వచ్చేసింది. కానీ ఇట్ వాజ్ నాట్ ఈజీ జర్నీ గైస్. డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ₹1,00,00,000 సంపాదించడానికి గ్యారెంటీ లేదు. కష్టపడాలి. ఐ వర్క్డ్ రియలీ హార్డ్. ఎంత కష్టపడ్డా అంటే చూడండి, వైట్ హెయిర్ కాదు, గడ్డం కూడా తెల్లగా అయిపోయింది. ఓకే, బట్ ఇట్ ఈస్ వర్త్. కలర్ ఏముంది, కలర్ వేసుకుంటే మళ్ళీ బ్లాక్ అవుతుంది, బట్ ఆ పడ్డ కష్టానికి ఉన్న ఫలితం ఇస్ గుడ్. టుడే ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. నేను 1 week అయింది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి కూడా. ఐఎమ్ రీసెర్చింగ్ ఆన్ ద న్యూ థింగ్స్ అండ్ ఐ హ్యావ్ అ ఫ్రీడమ్. ఫైనాన్స్ గురించి నేను ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఒకప్పుడు బీపీఓలో జాబ్ చేస్తున్నప్పుడు మంత్లీ శాలరీ గురించి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అవసరం లేదండి. ప్రతి డిజిటల్ మార్కెటర్ ప్రాపర్గా వర్క్ చేసి, జాబ్ చేస్తూ, ఫ్రీలాన్సింగ్ చేస్తూ, బ్లాగింగ్, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే హ్యాండ్ఫుల్ మనీ సంపాదించవచ్చు. ఇప్పుడు మా ఫాదర్ గవర్నమెంట్ జాబ్గా 1 lakh, ప్రైవేట్గా కూడా 1 lakh ఈజీగా సంపాదించవచ్చు. యూ కెన్ పుట్ యువర్ టార్గెట్. మెల్లిమెల్లిగా అది గ్రోత్ అవుతూ స్మాల్ బిజినెస్ గురించి ఆలోచన చేసామనుకోండి, ఎంటర్ప్రినర్షిప్, అది ఇంకా చాలా పెరుగుతుంది. ఇట్స్ ఆల్ అప్ టు యువర్ బ్రెయిన్. నువ్వు ఎంత థింక్ చేస్తావు అన్న దాన్ని డిపెండ్ అయింది. ఇప్పుడు నేను కూడా కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ దట్. నాకు వైడ్ వెరైటీ ఆఫ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. 1 crore కాదు, 10 crores కాదు, 100 crores వరకు కూడా పోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ వైల్ యూ స్కేల్ చేసేటప్పుడు మనం దాన్ని తట్టుకోగలగాలి, ఆ కష్టాన్ని తట్టుకోగలిగితే నిలబడతాం. ఇప్పుడు నేను ODMT స్టార్ట్ చేసిన తర్వాత కూడా వి స్టార్టెడ్ విత్ 1. అప్పుడు చాలా పీస్ఫుల్గా ఉండే అనమాట, లెస్ జాయినింగ్స్. ఎప్పుడైతే మేము ఎక్స్పాండ్ చేస్తున్నామో అప్పుడు 25 employees ఉన్నారు. ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ టఫ్ ఫర్ మీ, బట్ దిస్ ఈస్ ద టైమ్ వీ హ్యావ్ టు షో అవర్ మోర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. అప్పుడు స్కేల్ అయిపోతుంది అనమాట. I'm getting so many ideas. In the same way, every digital marketer can make money like this. చాలా మంది ఏం చేస్తారంటే జాబ్కి మాత్రమే పరిమితం అయిపోయి దే స్టార్ట్ కంప్లైనింగ్, ఇందులో ఇంతనే ఉంది అని. జాబ్ చేస్తూ కూడా 20 lakhs ప్యాకేజ్లో ఉంది. యూ హ్యావ్ టు కీప్ ఆన్ రీసెర్చింగ్, అప్గ్రేడింగ్ యువర్ స్కిల్స్. నెక్స్ట్, జాబ్ కాకుండా బయటికి రండి. ఈరోజు ఎంతో మంది ఎంటర్ప్రినర్స్ ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ. మన తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా మంది ఉమెన్ కూడా దే బికమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ దే మేకింగ్ లాట్ ఆఫ్ మనీ. ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్లో చాలా డబ్బులు ఉన్నాయి అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ యూటిలైజ్ ద థింగ్స్. సో మీకు గైడెన్స్ లేదు, డిజిటల్ మార్కెటింగ్ అంటే అవగాహన లేదు, అండ్ లాంగ్ రన్ అట్లీస్ట్ ఇన్ ద నెక్స్ట్ 3 yearsలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీకు కావాలనుకుంటే డెఫినెట్గా ODMTలో జాయిన్ కండి. ఫస్ట్ 3 classes ఫ్రీగా వినండి. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. 3 classes వింటే మీకు ఒక అర్థమవుతుంది ఏంటనేది. దాన్ని బట్టే మీరు డిసైడ్ చేసుకోండి. దీనికి నేను లక్షలలో ఛార్జ్ చేస్తలేను. నేను ఇచ్చే కోర్సు 6 months కోర్సు. మీరు నార్త్ ఇండియాలో పోయి రీసెర్చ్ చేయండి, 1,75,000 ఛార్జ్ చేస్తూ నేను దాన్ని ₹25,000 మాత్రమే ఇస్తున్నాను. 25,000 ఈజ్ అ కాస్ట్ ఆఫ్ యువర్ స్మార్ట్ ఫోన్. థింక్ అబౌట్ ఇట్. దిస్ ఈజ్ గోయింగ్ టు బి అ లైఫ్ చేంజింగ్ డెసిషన్. ఇట్ వాజ్ లైఫ్ చేంజింగ్ డెసిషన్ ఫర్ మీ. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ లైఫ్ చేంజింగ్ డెసిషన్ ఫర్ యూ యాజ్ వెల్. నేను ఇప్పుడే డబ్బులు కట్టి జాయిన్ కామని అడగట్లేదు. మీకు వీలైతే యూట్యూబ్లోకి వెళ్ళి ODMT తెలుగు అని టైప్ చేసి నా వీడియోస్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి. యూ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్, దెన్ ఓన్లీ జాయిన్ ద కోర్స్.
సెకండ్ థింగ్, అపార్ట్ ఫ్రమ్ దట్ 3 ట్రయల్ క్లాసెస్ కూడా వినండి. గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఏఐ చాలా బూమింగ్ ఉంది కాబట్టి అలోన్ ఏఐ కెనాట్ డూ ఎనీథింగ్. ఏఐ టూల్స్ నేర్చుకోవడం వల్ల మీరు ఏం చేయలేరు. ఓకే, ఒక పర్పస్ ఉండాలి దానికి. కాబట్టి చాట్ జీపీటీలో కాంటెంట్ క్రియేట్ చేసారు, ఎక్కడ పెట్టాలి? బ్లాగ్లో పెట్టాలి. బ్లాగ్ ఎట్లా చేయాలి? డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. కాపీ రైటింగ్ నేర్చుకున్నారు, అది ఎక్కడ పెట్టాలి? యాడ్స్లో పెట్టాలి. అలాగే డిజిటల్ మార్కెటింగ్. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ ఏఐ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఆసమ్. 100 ఏఐ టూల్స్ మన కోర్స్లో యాడ్ చేశారు. వీటితో పాటు అడ్వాన్స్ మాడ్యూల్ లైక్ వాట్సాప్ మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి, ఓకే, ఇంకా సిఆర్ఎం టూల్ని ఎట్లా మేనేజ్ చేయాలి, అంటే ఫ్యూచర్లో ఎక్కువ బిజినెస్ వచ్చినప్పుడు ఆ సిఆర్ఎం టూల్స్ ద్వారా ఏ విధంగా మేనేజ్ చేయాలన్నది కూడా నేర్పిస్తాం. ఓకే, సో మీది కూడా నా స్టార్టింగ్ స్టోరీ లాగానే ఉంది. And you want to prove yourself, you want to make more money, you want to reach targets, then join our 3 free classes which are starting from tomorrow. Okay, morning 10 and evening 7 slots ఉన్నాయి. And I will also talk to you personally and I will listen to your story. Definitely meeku oka conclusion and guidance istanu. See you there guys.